Hi students, this is K. Mujakkar, lecturer in commerce. In previous video, we had discussed about the introduction to the foreign exchange market. In today's video, we can discuss about the functions of the forex department. Before going to discuss, till now who have not yet subscribed my channel, subscribe my channel and share to your friends. Okay, it has been this functions of forex department has been classified into 5 parts. Here first of all we can discuss about the exports, pre or post shipment, అడ్వాన్స్. ఇక్కడ ముందుగా మనము చెప్పుకోవాలంటే ఫస్ట్ మనకి ఎక్స్పోర్ట్స్ పార్ట్స్ డిస్కస్ చేసాము, నెక్స్ట్ మనము ఇంపోర్ట్స్ గురించి డిస్కస్ చేసాం. ఇక్కడ ఫస్ట్ ఎక్స్పోర్ట్స్ గురించి మనం డిస్కస్ చేసాం. ఇక్కడ ఎక్స్పోర్ట్స్లో ఈ ఎక్స్పోర్ట్స్ క్యాడర్ కింద ఫస్ట్ ఏమంటున్నాడంటే ప్రీ ఆర్ పోస్ట్ షిప్మెంట్ అడ్వాన్స్. ఇక్కడ అడ్వాన్స్ అంటే ఏం మీనింగ్ అంటే మనము ఫైనాన్స్ అనేది తీసుకోవచ్చండి. ఫైనాన్స్ కానీ లోన్స్ అందివ్వడము అంటే ఏ విధంగా అని ఇక్కడ చెప్పుకుందాం. ఫస్ట్ ఇంకా మీకు ఒక ఎగ్జాంపుల్ బేస్ పైన ఇక్కడ చెప్తాను. ఇక్కడ మనము ప్రీ షిప్మెంట్ అని పోస్ట్ షిప్మెంట్ ఫైనాన్స్ అని మనం చెప్పుకుంటున్నాం కదా. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు ఒక మార్క్ వేసి మీకు చూపిస్తాను. ఇక్కడ ప్రీ షిప్మెంట్ ఫైనాన్స్ అంటే ఏమి కాదంటే ఒక ముందుగానే ఒక కొంత ఫైనాన్స్ అనేది అందివ్వడం, అంటే ఫైనాన్స్ అనేది ఇవ్వడం. ఇప్పుడు జనరల్ పబ్లిక్కి మీకు ఏదైనా లోన్స్ కావాలంటే మీరేం తీసుకుంటారు, ఒక ఫైనాన్షియర్ దగ్గరికి వెళ్ళి 10%, 5% ఇంట్రెస్ట్కు మీరు ఒక 10,000, 1 lakh, 2 lakhs అమౌంట్ అనేది మీరు తీసుకుంటారు. లేకపోతే బ్యాంక్స్ నుంచి అమౌంట్ అనేది బారో చేసుకుంటారు. ఎందుకు బారో చేసుకుంటారు? మీకు ఏదో నెససరీ ఉన్నింది, మీకు ఏదో రిక్వైర్మెంట్స్ ఉన్నింది కాబట్టి మీరు అక్కడ నుంచి ఫైనాన్స్ అనేది బారో చేసుకుని మీ యొక్క నెససరీస్ని సాటిస్ఫై చేస్తారు. ఓకే, ఇక్కడ మనము ఇది పక్కన పెడదాం. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు అగ్రికల్చర్కి లోన్స్ కావాలంటే మనం ఎక్కడి నుంచి తీసుకుంటాము? నాబార్డ్ నుంచి, సిడ్బీ నుంచి, ఇలా లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ ఉంది. ఓకే, ఇంటర్నేషనల్ మానిటరీ సిస్టమ్ పరంగా గ్లోబల్ లెవెల్ డిస్కస్ చేసుకున్నట్టయితే రీజనల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ నుంచి మనము తీసుకుంటాం. ఆఫ్ కోర్స్ ఇట్స్ ఫైన్. ఇక్కడ మనము ఈ పార్ట్లో డిస్కస్ చేసేటప్పుడు ప్రీ షిప్మెంట్ ఆర్ పోస్ట్ షిప్మెంట్ ఫైనాన్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థింక్ ఐఎమ్ ఏ, ఇక్కడ బి ఉన్నాడు, ఇక్కడ ఏ అంటే ఇండియా, ఇక్కడ బి అంటే యుఎస్ అని తీసుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఫస్ట్ ప్రాసెస్ ఏమి, మనము గూడ్స్ అనేది ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ అవ్వడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ప్రాసెస్ ఏమి, గూడ్స్ అనేది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసేసుకున్నాం. ఫస్ట్ ప్రాసెస్ గూడ్స్ చేసుకున్నాం. నెక్స్ట్ ప్రాసెస్ ఏమిటంటే, సెకండ్ ప్రాసెస్ ఏమిటంటే మనము పేమెంట్ అనేది సెటిల్మెంట్ చేయాలి. మీకు చెప్పినాను, ఫస్ట్ గూడ్స్ అనేది తీసుకున్న తర్వాత మనము పేమెంట్ అనేది సెటిల్మెంట్ చేస్తాం. ఏ విధంగా సెటిల్మెంట్ చేస్తాము? ఒకటి ఏ కంట్రీస్ నుంచి తీసుకుంటున్నామో ఆ యొక్క కరెన్సీస్లో ఎక్స్చేంజ్ చేస్తాం. కాకపోతే ఇక్కడ క్వశ్చన్ ఏమిటంటే, ఏదైనా సరే ఆ యొక్క బిజినెస్ ఆర్గనైజేషన్ని బట్టి వాడు లిక్విడ్ క్యాష్ పే చేస్తాడా, లేకపోతే బాండ్స్ ద్వారా పే చేస్తాడా, లేకపోతే ఏదైనా వాడి ఆ యొక్క ఎంటర్ప్రెన్యూర్, లేకపోతే ఇంకా అదే మనము ఆ యొక్క ఆర్గనైజేషన్ యొక్క పర్సన్ని బట్టి ఉంటుంది, అది వాడి చాయిస్. కాకపోతే ఇక్కడ చాలాసార్లు మనం చెప్పుకున్నాం ఏమిటంటే, ఒకేసారి లిక్విడ్ క్యాష్ ఏ ఆర్గనైజేషన్స్ పే చేయదు కూడా. ఒకవేళ పే చేయాలన్నా కూడా కొన్ని సర్టెన్ సిచ్యువేషన్స్లో మనము పే చేయాలన్నా కూడా కొన్నిసార్లు డైరెక్ట్గా అంత లిక్విడ్ క్యాష్ అనేది మన చోట ఉండదు. కోర్స్ ఇది ఒక పాయింట్ అనేది మనం తీసుకుందాం. ఓకే, అందువల్లనే మనం బాండ్స్ ఏదో ఒకటి మనము తీసుకుంటున్నాము. ఓకే, ఇప్పుడు ఇంకో పరంగా నేను చెప్తాను. ఇక్కడ సెటిల్మెంట్ చేయాలి కదా, ఇక్కడ మనకి మిడిల్లో ఒక బ్యాంక్ అనేది ఉంటుందండి. బ్యాంక్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను గూడ్స్ అనేది యునైటెడ్ స్టేట్స్ నుంచి తీసుకున్నాను కాబట్టి నేను కంపల్సరీ పేమెంట్ అనేది చేయాలి. ఇప్పుడు పేమెంట్ చేయాలంటే కంపల్సరీ నేను ఏదో ఒక బ్యాంక్ యొక్క ఇంటర్మీడియరీగా యూజ్ చేసి మనము తీసుకుంటాం. ఇప్పుడు మనము యూ హ్యావ్ గాటన్ నౌ క్లారిటీ ఏమి అని. ఇప్పుడు ఇక్కడ మనం ప్రీ షిప్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ప్రీ షిప్మెంట్ ఫైనాన్సు, పోస్ట్ షిప్మెంట్ ఫైనాన్స్. ఫస్ట్ ప్రీ షిప్మెంట్ ఏమి, ఇక్కడ సేమ్ ఏ ఉండారు, బి ఉండారు, ఇక్కడ సి బ్యాంక్ అనేది ఉంది. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ ఫైనాన్సు, నేను ఇండియా వచ్చి నేనేం చేయాలంటే పేమెంట్ చేయాలి బీకి. కాబట్టి ఇక్కడ ఏమిటంటే నాకు కొంత ఫైనాన్స్ అనేది నాకు ప్రొవైడ్ చేస్తుందండి. సి వచ్చి నాకు ఒక 10 CO 20 CO నాకు ఫైనాన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది.
ఈ ప్రొవైడ్ చేసిన ఫైనాన్స్ నేను ఏం చేశానంటే బీకి పేమెంట్ అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు నేను చెప్పుకున్నాను కదా, లోన్స్ కొన్నిసార్లు అందిస్తూ ఉంటుంది ఆ యొక్క సినారియోని బట్టి. ఇక్కడ కూడా సేమ్ ప్రీ షిప్మెంట్ అంటే ఇంకా ప్రీవియస్కి జరిగినట్టు, అంటే ఆ యొక్క ప్రాసెసింగ్లో జరిగినట్టు. అంటే పోస్ట్ షిప్మెంట్ అంటే ఆఫ్టర్ ద ప్రాసెస్ అయ్యే ఫైనాన్స్. ఇక్కడ ప్రీ షిప్మెంట్ అంటే జనరల్ మీనింగ్ ఏమిటంటే, ప్రీ షిప్మెంట్ ఫైనాన్స్ మన ఇంటర్నేషనల్ బిజినెస్ ప్రకారము ప్రీ షిప్మెంట్ ఫైనాన్స్ రెఫర్స్ టు ది క్రెడిట్ ఎక్స్టెండెడ్ టు ది ఎక్స్పోర్టర్స్ ప్రియర్ టు ది షిప్మెంట్ ఆఫ్ గూడ్స్ ఫర్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఆర్డర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇక్కడ ఎక్స్పోర్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనము ఎక్స్పోర్ట్ చేసినప్పుడు అందులో అయ్యే ఖర్చులు ఇంకా చెప్పుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి నేను చెప్తాను. ఇప్పుడు సేమ్ ఏ బి సి ఉండాలి, ఇక్కడ బ్యాంక్ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్పోర్టర్స్కి క్రెడిట్ ఫైనాన్స్ అనేది మనం ఇస్తున్నాను. యాజ్ ఎ బ్యాంకర్గా నేను ఏకి కొంత ఫైనాన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. అఫ్కోర్స్ ఆ యొక్క రిక్వైర్మెంట్స్ని మీట్ అవ్వడానికి నేను కొంత లోన్ అనేది ఏ అనే వ్యక్తికి ఇచ్చినాను. ఎవరికి పేమెంట్ చేయాలి? అది బీకి ఆటోమేటిక్గా పేమెంట్ అనేది చేయాలి. ఇక్కడ ఏమిటంటే ఎందుకు ఇలాంటివి ప్రొవైడ్ చేస్తామంటే, ఇక్కడ మెయిన్ నెసెసరీ మనకు తెలియాలి. ఎందుకు ఒక బ్యాంక్ అనేది ఏకి లోన్స్ ఇస్తుంది? ఇప్పుడు నేను చెప్పుకున్నట్టు ఒకటి ఆ యొక్క నెసెసరీ రిక్వైర్మెంట్స్కి చాలా మేజర్ రీజన్స్. చాలా బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఏమంటాయంటే ఇంటర్నేషనల్ బిజినెస్ పరంగా ఇలాంటిది ప్రీ షిప్మెంట్ కానీ పోస్ట్ షిప్మెంట్ ఫైనాన్స్ ఎందుకు అందివ్వడం జరుగుతుందంటే, అక్కడ మెయిన్ బెనిఫిట్ నేను చెప్తాను. ఫస్ట్ మేజర్ రీజన్ ఏమిటంటే వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్, అంటే వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ని మీట్ అవ్వడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము అక్కడ నుంచి గూడ్స్ అనేది మనము ట్రాన్స్పోర్టేషన్ రావాలంటే కంపల్సరీ మనకి కొంత ఎక్స్పెండిచర్ అనేది అవుతుంది. అది ఏదైనా సరే, క్యారేజ్ ఇన్వర్డ్స్ కానీ వాట్ ఎవర్ ద టైప్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్, షిప్లో మనము ఎక్స్పెండిచర్ అవుతుంది. అలాంటి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్లో అక్కవర్ అంటే ఆ యొక్క రిక్వైర్మెంట్స్ని మీట్ అవ్వాలంటే కంపల్సరీ కొంత వర్కింగ్ క్యాపిటల్ అనేది ఏర్పడుతుంది. అందుకని ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే కొంత టైప్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ అనేది మెయింటైన్ చేస్తుంది. ఎందుకు? డే టు డే ఎక్స్పెక్టేషన్స్ని మీట్ అవ్వడానికి. ఒకేసారి అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టేసిన తర్వాత కంపల్సరీ మనకి వర్కింగ్ క్యాపిటల్ లేకపోతే మనకి డే టు డే యాక్టివిటీస్ అనేది కొనసాగదు. ఇప్పుడు మనము క్యాష్ బుక్లో చూసుకున్నాం. మనము క్యాష్ బుక్ మెయింటైన్ చేసిన తర్వాత కంపల్సరీ ఒక పిటి క్యాష్ బుక్ అనేది మెయింటైన్ చేస్తాం. ఇక్కడ ప్రీ షిప్మెంట్ ఫైనాన్స్ అనేది ఏం లేదు. ఒక బ్యాంక్ అనేది లోన్స్ అనేది ఎక్స్పోర్టర్కి అందిస్తుంది. అది కారణాలు ఏమిటంటే ఆ యొక్క వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ని మీట్ అవ్వడానికి. ప్రీ షిప్మెంట్ అంటే ప్రీవియస్లో జరిగే ప్రాసెస్. పోస్ట్ షిప్మెంట్ ఫైనాన్స్ అంటే ఆఫ్టర్ ద ప్రాసెస్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రీ షిప్మెంట్ ఆర్ పోస్ట్ షిప్మెంట్ ఫైనాన్స్. నెక్స్ట్, ఎక్స్పోర్ట్స్ గ్యారంటీస్ లెటర్స్ ఆఫ్ క్రెడిట్ అండ్ బిల్స్ ఫర్ కలెక్షన్. ఇక్కడ ఎక్స్పోర్ట్ గ్యారంటీస్ కానీ మీకు చెప్పినాను. ఇంకా లెటర్స్ ఆఫ్ క్రెడిట్. వాట్ ఈస్ మీన్ బై లెటర్స్ ఆఫ్ క్రెడిట్? ఈ ఎక్స్పోర్ట్ కేటగిరీలో లెటర్స్ ఆఫ్ క్రెడిట్ అంటే ఆల్రెడీ మీకు చెప్పినాను. లెటర్స్ ఆఫ్ క్రెడిట్ అనేది నథింగ్ బట్ ఒక కండిషనల్ పేమెంట్, అంటే ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ని బట్టి ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే ఇంపోర్టర్స్ బ్యాంక్ టు ది ఎక్స్పోర్టర్. ఎందుకు ఇలాంటిది పేమెంట్స్ అనేది ఎందుకు ప్రొవైడెడ్ బై ది ఇంపోర్టర్స్ బ్యాంక్? ఇక్కడ ఇంపోర్టర్స్ బ్యాంక్ ఏం చేస్తుందంటే ఈ యొక్క కండిషనల్ పేమెంట్ని ఎక్స్పోర్టర్కి ప్రొవైడ్ చేస్తుంది. వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ అంటే ద పేమెంట్ గ్యారంటీస్ కండిషనల్ ఆన్ ద ఎక్స్పోర్టర్ ప్రొవైడింగ్ ద డాక్యుమెంటరీ ఎవిడెన్స్. అంటే ఏదైనా సరే మనము ఓవరాల్గా చేయము, ఏదైనా సరే రిటర్న్ ప్రూఫ్గా. అంతే ఇక్కడ ఏమిటంటే ఒక లెటర్ ఆఫ్ క్రెడిట్ అంటే నథింగ్ బట్ ఒక బాండ్ పేపర్, అంటే ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అనేది, అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ జరిగే మధ్య. ఇక్కడ కూడా సేమ్ ఏమిటంటే ఇప్పుడు మనము ఏ మధ్య బి మధ్య ఏం జరుగుతుంది? ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అనేది జరుగుతుంది. వీళ్ళ ట్రాన్సాక్షన్స్ జరిగే మధ్య ఒకరు ఏం చేస్తారంటే ఒక పేమెంట్ గ్యారంటీ అనేది ఒక కండిషనల్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దాన్నే మనం ఏమంటామంటే లెటర్ ఆఫ్ క్రెడిట్ అంటాం. హియర్ ఆల్సో నథింగ్ బట్ ఏ లెటర్ ఆఫ్ క్రెడిట్ ఈస్ అన్ కండిషనల్ పేమెంట్ ప్రొవైడెడ్ బై ది ఇంపోర్టర్స్ బ్యాంక్ టు ది exporters. Why? Because the payment guarantee is conditional upon the exporter providing the documentary evidences of the shipment of the goods in terms of
ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్యారంటీ. ఇంకా మనం చెప్పుకోవాలంటే బిల్స్ ఫర్ కలెక్షన్. ఇక్కడ మనం ఓవరాల్గా డిస్కస్ చేస్తున్నది ఏమిటంటే జస్ట్ అడ్వాన్స్గా ఫైనాన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. వాట్ ఈస్ ద మెయిన్ నెసెసరీ అంటే ఆ యొక్క వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ని మీట్ అవ్వడానికి. ప్రీ షిప్మెంట్ అంటే ప్రీవియస్లో జరిగే ప్రాసెస్ని, పోస్ట్ షిప్మెంట్ అంటే ఆఫ్టర్ ద ప్రాసెస్ అని. ఇది ఎవరు ప్రొవైడ్ చేస్తారు? జనరల్గా ఈ విధంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ని బట్టి ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ కేటగిరీ ఏమిటంటే ఇంపోర్ట్స్. సెకండ్ కేటగిరీ ఏమిటంటే ఇంపోర్ట్స్. సేమ్ ఇక్కడ కూడా ఇంపోర్ట్స్ కేటగిరీలో మనం చెప్పుకోవాలంటే ఓపెనింగ్ ఫర్ లెటర్స్ ఆఫ్ క్రెడిట్. ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ మెనీ ఎక్స్పోర్టర్స్ విల్ నాట్ ప్రొవైడ్ గూడ్స్ అన్లెస్ దే రిసీవ్ పేమెంట్స్. అవునా కదా? ఎందుకు? ఇప్పుడు మనము ప్రతి దాంట్లో ఇక్కడ లెటర్స్ ఆఫ్ క్రెడిట్ అనేది కామన్గా ఉంది. అవునా? ఇక్కడ మీకు కొంత క్లారిటీ అర్థమైంది. ప్రీ షిప్మెంట్, పోస్ట్ షిప్మెంట్, ఫైనాన్స్ అనేది వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ కానీ ఆ బ్యాంక్ అనేది నిధులు అనేది అందిస్తుంది, సపోర్ట్ అనేది చేస్తుంది. ఏదో ఒక బ్యాంక్, సమ్ ఎక్స్ బ్యాంక్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనము లెటర్స్ ఆఫ్ క్రెడిట్ అంటున్నాం. లెటర్స్ ఆఫ్ క్రెడిట్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఇక్కడ ఎక్స్పోర్టర్స్లో ఎవరు ప్రొవైడ్ చేస్తారు? ఇంపోర్టర్స్ బ్యాంక్ ఎవరు ప్రొవైడ్ ఇక్కడ ఆపోజిట్. ఎక్స్పోర్టర్స్కి ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే ఇంపోర్టర్స్ బ్యాంక్. ఇక్కడ ఇంపోర్టర్స్కి ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే ఎక్స్పోర్టర్ బ్యాంక్. ఇక్కడ మీకు లెటర్స్ ఆఫ్ క్రెడిట్ ఇంకా డీటెయిల్గా ఈ గ్యాప్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి. వన్స్ అబ్జర్వ్ హియర్. ఇక్కడ మెనీ ఎక్స్పోర్టర్స్ ఎవరైనా సరే, యుఏఆర్బిఆర్సి ఎవరైనా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సేమ్ ఏబీనే ఉన్నారు, ఒక బ్యాంక్ లేదు, ఇక్కడ సి అనే బ్యాంక్ లేదు. ఇప్పుడు నువ్వు డైరెక్ట్గా నాకు క్రెడిట్కి గూడ్స్ ప్రొవైడ్ చెయ్యి కొన్ని, స్టార్టింగ్ ఓకే, కంటిన్యూస్గా ఒక 6 monthsగా ఒక 10 millionsగా మనం గూడ్స్ తీసుకుంటున్నాము క్రెడిట్కి. ఎవరైనా మీకు క్రెడిట్గా కానీ ఫ్రీగా కానీ ఎవరైనా గూడ్స్ అనేది ఇస్తారా? లేదు. కంపల్సరీ మనము కొంత క్యాష్ కంపల్సరీ డిలే తీసుకున్నా, 3 months తీసుకున్నా, 6 months తీసుకున్నా, 1 year తీసుకున్నా, 3 years తీసుకున్నా కంపల్సరీ మనం పేమెంట్ చేయక తప్పదు. ఎవరైనా సరే గూడ్స్ అనేది ఫ్రీగా ఇస్తారా? గూడ్స్ అనేది ఫ్రీగా ఇవ్వరు. అందుకని మెనీ ఎక్స్పోర్టర్స్ విల్ నాట్ ప్రొవైడ్. ఇప్పుడు నేను అమెరికా నుంచి ఇక్కడ తీసుకున్నా. ఇప్పుడు నేను 2 categories చెప్పుకుంటున్నాను. ఎక్స్పోర్ట్ కేటగిరీలో కానీ ఇంపోర్ట్స్ కేటగిరీలో కానీ లెటర్స్ ఆఫ్ క్రెడిట్ ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండియా నుంచి యూఎస్ డాలర్స్ నుంచి ఇండియాకి కానీ నేను గూడ్స్ అనేది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకున్నానంటే, ఓకేనా, ఇంపోర్ట్ కానీ ఎక్స్పోర్ట్ కానీ చేసుకున్నట్టయితే కంపల్సరీ నేను గూడ్స్ రిసీవ్ అవ్వగానే, ఇప్పుడు యూఎస్ నుంచి నాకు గూడ్స్ అనేది రిసీవ్ ఏదో ఒక సమ్ ప్రోడక్ట్స్, షర్ట్స్ కానీ ఏదైనా సరే, లేకపోతే మన యొక్క టీ ప్రోడక్ట్స్ మనము యూఎస్కి మనము ఎక్స్పోర్ట్ చేసినట్టయితే కంపల్సరీ మనం కూడా ఫ్రీగా అనేది ఇవ్వము. కంపల్సరీ మనము పేమెంట్ అయితే రిసీవ్ చేసుకోక తప్పదు. కాకపోతే మనము రిసీవ్ చేసుకునేటప్పుడు ఫుల్ క్యాష్ ఇవ్వకపోయినా సరే కంపల్సరీ ఒక 50% అడ్వాన్స్ అయినా ఇవ్వాలి. ఇప్పుడు 10 millions అనుకోండి, 10 millions ఆఫ్ గూడ్స్ యొక్క వాల్యూ మనము ఇంపోర్ట్ కానీ ఎక్స్పోర్ట్ కానీ చేసుకున్నాము. దాని తర్వాత కంపల్సరీ ఈ యొక్క అడ్వాన్స్ పేమెంట్ అనేది కంపల్సరీ 50%, 40% ఆ యొక్క బిజినెస్ యొక్క లీగల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ని బట్టి ఉంటుంది. ఇక్కడ నేనేమంటాను, ఏ ఎక్స్పోర్టర్ కానీ ఇంపోర్టర్ కానీ గూడ్స్ తీసుకునేటప్పుడు ఫ్రీగా ప్రొవైడ్ చేయరు. కంపల్సరీ పేమెంట్ అనేది అడ్వాన్స్గా తీసుకుంటారు. ఈ అడ్వాన్స్గా ఇక్కడ మెయిన్ ఏమిటంటే, ఈ యొక్క అడ్వాన్స్ని ఎవరు అంటే అక్కడ బాధ్యత ఎవరు వహిస్తుందంటే ఒక బ్యాంక్ అనేది వహిస్తుందంటే ఇది ఒక ఇంటర్మీడియరీ. ఇక్కడ నేను చెప్పినట్టు ఏ లెటర్స్ ఆఫ్ క్రెడిట్ అనేది ఆల్రెడీ ఎక్స్పోర్ట్ కేటగిరీలో కూడా చెప్పినాను. ఏ లెటర్స్ ఆఫ్ క్రెడిట్ ఈస్ యాన్ కండిషనల్ పేమెంట్ గ్యారంటీ provided by an importer's bank to the exporter. The payment guarantee is conditional upon the exporter providing an documentary evidences. Same ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఇంపోర్టర్స్ ఏం చేస్తారంటే, ఇక్కడ ఇంపోర్టర్ పరంగా చెప్పుకున్నట్టయితే ఏ లెటర్ ఆఫ్ క్రెడిట్ ఈస్ అండ్ కండిషనల్ పేమెంట్ ఏమి గ్యారంటీ ఇస్తుంది, ఎవరు? ప్రొవైడెడ్ బై అన్ ఇంపోర్టర్స్ బ్యాంక్. ఎవరికంటే టు ది exporter. The payment guarantees is conditional upon the exporter providing the documentary evidences to the shipment of goods in accordance with the terms of letters of credit. Import
లెటర్స్ ఆఫ్ క్రెడిట్ విత్ ది టర్మ్స్ ఆఫ్ విత్ సబ్జెక్ట్ టు క్రెడిట్ అప్రూవల్, అంటే 90 days పీరియడ్ కావచ్చు. జనరల్గా ఒక అడ్వాన్స్ పేమెంటు ఓవరాల్ లీగల్ పరంగా చెప్పుకోవాలంటే ఒక 60 days కానీ లేకపోతే 90 days కానీ ఉండొచ్చు. ప్రీ షిప్మెంట్, పోస్ట్ షిప్మెంట్ ఫైనాన్స్ అని చెప్పుకున్నట్టయితే ఇదేం చేస్తుందంటే ఒక క్రెడిట్ అనేది ఎక్స్టెన్షన్ చేసుకుంటుంది వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్కి. ఇంకా ఎక్స్పోర్ట్ ఎల్సీ అంటే ఎక్స్పోర్ట్ లెటర్స్ ఆఫ్ క్రెడిట్ అంటే ఇది ఒక కండిషనల్ పేమెంట్. ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే ఇంపోర్టర్స్ బ్యాంకు టు ది ఎక్స్పోర్టర్. ఇది ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్. ఇక్కడ కూడా సేమ్. ఇంకా ఇంపోర్ట్స్ ఫర్ ది ఓపెనింగ్ ఫర్ లెటర్స్ ఆఫ్ క్రెడిట్ డిస్కస్ చేసినాము. అడ్వాన్స్ బిల్స్ కానీ ఇంకా బిల్స్ ఫర్ కలెక్షన్, ఇంపోర్ట్ లోన్స్, గ్యారంటీస్ కానీ ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ సర్కిల్లో ఉండే పార్ట్ మనము డిస్కస్ చేస్తాం. వాట్ ఈస్ హియర్? ఎక్స్చేంజ్ డీలింగ్స్, రేట్ కంప్యూటేషన్, నోస్ట్రో ఆర్ వోస్ట్రో అకౌంట్స్, ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్, డెరివేటివ్స్, ఎక్స్చేంజ్ పొజిషన్ అండ్ కవర్ పొజిషన్. ఎక్స్చేంజ్ పొజిషన్ అండ్ కవర్ పొజిషన్ అని ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. ఇక్కడ ఎక్స్చేంజ్ డీలింగ్స్ అనేది మనకు తెలిసిందే. వాట్ ఈస్ ద ఎక్స్చేంజ్ డీలింగ్స్? ఏ విధంగా మనం డీల్ చేసుకుంటాం? కోర్స్ అది టర్మ్స్ అండ్ కండిషన్స్ని బట్టి రేట్ కంప్యూటేషన్. నోస్ట్రో అండ్ వోస్ట్రో అకౌంట్స్ మీకు కింద ప్రీవియస్ టాపిక్లో వస్తుంది. నేను ఫర్దర్ క్లాసెస్లో డిస్కస్ చేస్తాను. నోస్ట్రో అకౌంట్స్ ఉంది, వోస్ట్రో అకౌంట్స్ ఉంది. ఇంకా మీకు ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్లో కూడా మీకు చెప్పిన్నాను. డెరివేటివ్స్ కాంట్రాక్ట్ రిస్క్ ప్రీవియస్ క్లాసెస్లో మనం డిస్కస్ చేసినాము. వెళ్ళి మీరు ఆ యొక్క వీడియోస్ని కూడా ఫర్దర్గా వాచ్ చేయండి. ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్, ఫ్యూచర్ కాంట్రాక్ట్స్, ఆప్షన్ కాంట్రాక్ట్స్, స్వాప్స్ కాంట్రాక్ట్స్ ఇవంతా ఎందుకు యూస్ చేస్తామంటే రిస్క్ని మినిమైజ్ చేయడానికి. మనకి ఉండే సిచ్యువేషన్ని బట్టి మనం ఆప్షన్ కాంట్రాక్ట్స్ యూస్ చేసుకోవచ్చు, కాల్ ఆప్షన్ పెట్టుకోవచ్చు, పుట్ ఆప్షన్ పెట్టి సెల్ చేసుకోవచ్చు, బై అనేది చేసుకోవచ్చు. డెరివేటివ్స్ మనం డిస్కస్ చేసినాం. ఇక్కడ మనము ఎక్స్చేంజ్ పొజిషన్ అండ్ కవర్ పొజిషన్. ఇక్కడ ఎక్స్చేంజ్ పొజిషన్ అంటే మనం ఇంకా చెప్పుకోవాలంటే ఓపెన్ పొజిషన్. ఎక్స్చేంజ్ పొజిషన్ అంటే ఓపెన్ పొజిషన్, కవర్ పొజిషన్ అంటే మనము క్లోజ్ పొజిషన్ కూడా చెప్పుకోవచ్చు. కవర్ పొజిషన్ అంటే క్లోజ్ పొజిషన్, ఎక్స్చేంజ్ పొజిషన్ అంటే ఓపెన్ పొజిషన్. హియర్ ఐ విల్ డిస్కస్ యూ వాట్ ఈస్ మీన్ బై. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము క్లోజ్ పొజిషన్ గురించి డిస్కస్ చేస్తాం. ఓపెన్ పొజిషన్ కంటే క్లోజ్ పొజిషన్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఎందుకు ఈ విధంగా డిస్కస్ చేస్తారంటే కవర్ పొజిషన్ అంటే టు అవాయిడ్ హోల్డింగ్ అండ్ ఓపెన్ పొజిషన్ ద బ్యాంకర్ షుడ్ అండ్ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇమీడియట్లీ కవర్ ఏ ఫార్వర్డ్ ట్రాన్సాక్షన్ బై ఏ రివర్స్ ఆర్ సేల్ ఆఫ్ పర్చేస్ ఆఫ్ ది సేమ్ కరెన్సీ. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రిస్క్ ఏర్పడినప్పుడు, ఇప్పుడు ఇలాంటిది కోవిడ్-19 కాసెస్ వలన, ఏదైనా సర్టెన్ టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీస్ వలన, ఏదో కారణాల చేత స్టాక్ మార్కెట్స్ కారణాల చేత ఏదైనా ఎఫెక్ట్ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఇప్పుడు నేను ఆప్షన్ కాంట్రాక్ట్లో చెప్పుకున్నట్టు వాడికి రిస్క్ ఉన్నట్టయితే వాడు ఏం చేసుకుంటాడు, ఏదో ఒక ఆప్షన్ అనేది చూస్ చేసుకుంటాడు. ఇక్కడ కూడా సేమ్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమైనా రిస్క్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 పొజిషన్స్ ఉన్నాం కదా. ఎక్స్చేంజ్ పొజిషన్ అంటే ఓపెన్ పొజిషన్, కవర్ పొజిషన్ అంటే క్లోజ్ పొజిషన్ చెప్పుకున్నాను. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటిది క్లోజ్ పొజిషన్. ఇప్పుడు మనం కవర్ పొజిషన్ గురించి డిస్కస్ చేస్తాం. కవర్ అంటే ఏమన్నాను నేను? క్లోజ్ పొజిషన్ అన్నాను. క్లోజ్ పొజిషన్ అంటే ఇక్కడ ఏమిటంటే, ఎందుకంటే ఒకవేళ కరెన్సీ అనేది డీవాల్యుయేషన్ అయిపోయి ఉండొచ్చు. అంటే మన యొక్క కరెన్సీ ఏమైందంటే దాని యొక్క వాల్యూ ఏమైందంటే డిక్రీజ్ అయిపోయి ఉండొచ్చు. అలాంటిది డిక్రీజ్ అయినప్పుడు మనం సేల్స్ చేస్తాం. ఓకే, నేను ఇండియా నుంచి యూఎస్కి నేను సేల్స్ చేస్తున్నాను, అంటే నేను ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనుకోండి. కొన్నిసార్లు మన యొక్క కరెన్సీ ఇలాంటి వాలటైల్ మార్కెట్ కాబట్టి కొన్నిసార్లు మన యొక్క కంట్రీ ఏమవుతుంది, డీవాల్యుయేషన్ అయిపోయి ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్ మనము డీవాల్యుయేషన్ అయిందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 రూపీ ఉంది, దీని యొక్క వాల్యూ తగ్గిపోయింది అనుకుందాం, వాల్యూ డిక్రీజ్ అయిపోయింది. నేను ఇప్పుడు ఓవరాల్గా లేకపోతే నేను ఇంపోర్ట్ చేసుకున్నాను, ఇంకా క్లారిటీ ఉంటుంది. నేను ఇంపోర్ట్ చేసుకున్నాను ఎవరి దగ్గర నుంచి? యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను పేమెంట్ చేయాలంటే కంపల్సరీ ఎక్కువ అమౌంట్. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఉండే పొజిషన్లోనే 72 రూపీస్ అనుకుందాం. ఇప్పుడు 72 రూపీస్ కదా, అప్రాక్సిమేట్గా 75 రూపీస్ వేసుకుందాం డాలర్స్. ఇప్పుడుండే ఎకనామిక్ సిస్టంలోనే పేమెంట్ చేయడము చాలా క్లిష్ట పరిస్థితి, చాలా కష్టమైన పరిస్థితి. అదే మన యొక్క కరెన్సీ ఇంకా డీవాల్యుయేట్ అయిపోయింది, అండర్ వాల్యుయేట్ అయిపోయింది. అప్పుడు మనం ఇంకా పేమెంట్ చేయాలంటే, అంటే డీవాల్యుయేషన్ అంటే కరెన్సీ వాల్యూ తగ్గిపోయింది అనుకుందాం, 100 రూపీస్ అయిపోయింది అనుకుందాం. 70 రూపీస్ ఉండేది 100 రూపీస్ అయిపోయింది ఒక యూఎస్ డాలర్.
అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఇంకా పే చేయాలంటే రిస్క్ అనేది కంపల్సరీ తీసుకున్నట్టయితే. అందుకని అలాంటిది రిస్క్ మనము ఏర్పడకూడదు. అంటే మనం ఏం చేస్తామంటే ఓపెన్ పొజిషన్ని క్లోజ్ చేసేసి, అంటే ఓపెన్ పొజిషన్ అంటే మనము మన యొక్క పొజిషన్ని మనీ రివర్స్ చేసుకొని, అంటే బ్యాక్ ఎండ్ తీసేసుకుంటున్నాం. మనము ఫార్వర్డ్కి అంటే ముందుకు వెళ్ళకుండా మనం బ్యాక్ ఎండ్కే వెళ్ళిపోయేసి, ఎందుకు ఇలాంటిది రిస్క్ అంటే అక్కడ ఓపెన్ పొజిషన్లో కొన్నిసార్లు రిస్క్ ఉంటుంది. నేను చెప్పినాను కదా, డివాల్యుయేషన్ ఆఫ్ కరెన్సీ కావడము, లేకపోతే అక్కడ ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్లో కానీ పోర్ట్ఫోలియో ఆఫ్ ఇన్వెస్ట్మెంట్లో కానీ మిస్టేక్స్ జరగడము. ఇంకా చాలా కొన్ని రీజన్స్ చెప్తాను. ఓకే, ఐ విల్ పుట్ హియర్ సమ్ ఆఫ్ ద రీజన్స్ టు యూ. అంటే పోర్ట్ఫోలియోలో మిస్టేక్స్ జరగడం, పోర్ట్ఫోలియో ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్లో మిస్టేక్స్ జరగడము, లేకపోతే రిస్క్ వల్ల మేనేజ్ చేయడము, లేకపోతే కరెన్సీ డీవాల్యుయేషన్ అయిపోవడం. ఇలాంటి సిచ్యువేషన్స్లో నేను చెప్తాను కదా, ముందుగానే రిస్క్ తీసుకునే బదులు కొంతైనా యావరేజ్గా ముందుగానే తెలుసుకుని స్పెక్యులేట్ చేసుకుని రిస్క్ని మినిమైజ్ చేసుకోవడము చాలా బెటర్. అందుకనే కదా మనము డెరివేటివ్స్ కాంట్రాక్ట్ అనేది యూస్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్లో నేనేం చెప్పినాను, స్టాక్ మార్కెట్స్ ఉండదు. ఫ్యూచర్స్ మార్కెట్లో స్టాక్ ఎక్స్చేంజెస్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ ఆప్షన్ ప్రకారం చెప్తాను. ఓపెన్ ఆప్షన్లో మీకు ఇంత కొంత క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిస్క్ ఎక్కువ ఉంది. రిస్క్ ఉండేటప్పుడు మనం ఏం చేసుకుంటాము, ఫర్ ఎగ్జాంపుల్ హై లెవెల్ ఆఫ్ ప్రైసెస్ ఉన్నింది. ఒక యొక్క ప్రోడక్ట్ 10 రూపీస్ నుంచి 20 రూపీస్ ఉంది. మనం ఏం చేస్తాము, అప్పుడు ఒక ఆప్షన్ని బట్టి మనం ఏం చేస్తాము, ప్రోడక్ట్స్ అనేది కొనము. ఎందుకంటే మనం కొన్నా మళ్ళీ ఫ్యూచర్లో తగ్గుతుందంటే, లాసెస్ వస్తుందంటే మనం పర్చేస్ చేయము. అదే మనకి బెనిఫిట్ అయితే మనం ఏం చేస్తాము, మనకి మెయిన్ ఏమేమి, కాస్ట్ తక్కువ ఉండాలి, రిటర్న్స్ అనేది ఎక్కువ ఉండాలి. మనం తక్కువకి కొన్నామనుకో, 10 రూపీస్కి కొనేసి ఉంటాము, ఫ్యూచర్లో 20 రూపీస్ అంటే కంపల్సరీ మనం కొని ఎక్స్చేంజ్ చేసుకుంటాం. ఒకవేళ రిస్క్ ఉన్నట్టయితే మనం ఏం చేస్తాము, ఆ యొక్క యాక్షన్ని మనం తీసుకుంటా ఉన్నామా. ఇప్పుడు ఫ్యూచర్లో 20 రూపీస్ ఉండే ప్రోడక్ట్ 15కి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా మనము పర్చేస్ చేయము. ఇక్కడ కూడా సేమ్ అనే మనము చెప్పుకోవచ్చు. ఇంకా నేను ఏం చెప్పినాను మీకు, ఇంకా చాలా కారణాలు ఉంది. ఇంక షార్ట్ సెల్లింగ్ కవర్ రెఫర్స్ టు ది బయింగ్ ద సెక్యూరిటీస్ యూ సోల్డ్ షార్ట్ ఇన్ ఆర్డర్ టు క్లోజ్ అవుట్ ది పొజిషన్. ఇంకా కొన్నిసార్లు ఇలాంటి సెక్యూరిటీస్లో ఎఫెక్ట్ రావడము ఇంకా ఏదని చెప్పుకోవచ్చు. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకోండి. ఓపెన్ పొజిషన్కి, క్లోజ్ పొజిషన్కి, అంటే ఎక్స్చేంజ్ పొజిషన్ కానీ కవర్ పొజిషన్. వెన్ ఏ ట్రేడర్ ఎగ్జిట్స్ ద మార్కెట్ దే ఆర్ సెట్ టు క్లోజ్ ద పొజిషన్. అండ్ ఓపెన్ పొజిషన్ అంటే ట్రేడర్కి ఎప్పుడైనా సరే అంటే అన్నీ ఓపెన్లో ఉంటుంది. హోల్డ్స్ ఎ సర్టెన్ క్వాంటిటీ ఆఫ్ ఏ గివెన్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్. సో టు క్లోజ్ ఏ లాంగ్ పొజిషన్ వుడ్ సెల్ ద అసెట్ టు ది బ్యాంక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ పొజిషన్లో ఇప్పుడు ఓపెన్ పొజిషన్ అనుకుందాం. ఓపెన్ పొజిషన్ అంటే మనకేమి ఆటోమేటిక్గా ప్రాఫిట్స్ సమ్ టైప్స్ ఆఫ్ గెయిన్స్ ఉన్నట్టే మీనింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫ్యూచర్లో ప్రాఫిట్స్ ఉన్నట్టయితే మనం ఏం చేస్తాము, 2 టైప్స్ ఆఫ్ పొజిషన్ ఉన్నాయి జనరల్గా. కాల్ ఆప్షన్లో కానీ పుట్ ఆప్షన్లో కానీ 2 టైప్స్ ఆఫ్ పొజిషన్ ఉంటుంది. ఒకటి షార్ట్ పొజిషన్, ఇంకోటి లాంగ్ పొజిషన్. ఇక్కడ మనము ఫ్యూచర్లో లాభాలు వస్తే మనం ఏం చేస్తాము, సెల్ అనేది చేస్తాం. ఫ్యూచర్లో ప్రాఫిట్స్ వస్తాయంటే మనం ఏం చేస్తాము, సెల్ చేస్తాం. అదే మనకి నష్టాలు వస్తే మనం ఏం చేస్తాం, లేకపోతే ఇంకో ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం చేస్తాము, ఫ్యూచర్లో ప్రాఫిట్స్ వస్తే మనం ఏం చేస్తాము, అమ్మేస్తాం. ఒకవేళ ఫ్యూచర్లో మనకి నష్టాలు వస్తే ఒకటి మన ప్రోడక్ట్స్ మన దగ్గరికి ఉంచుకుంటాము, లేకపోతే తక్కువ వచ్చిందనుకోండి మార్కెట్స్లో మనం ఏం చేస్తాము, ఇప్పుడు 15 రూపీస్ ఉండే ప్రోడక్ట్స్ మనం పర్చేస్ చేయాలి, నెక్స్ట్ ఫ్యూచర్లో 10 రూపీస్కి మనం కొనొచ్చు. అంటే ఆ విధంగా షార్ట్ పొజిషన్ అంటే బయ్యింగ్, లాంగ్ పొజిషన్ అంటే సెల్లింగ్. ఓకే, ఐ విల్ గివ్ యూ సమ్ మోర్ హియర్. షార్ట్ పొజిషన్ అంటే బై, లాంగ్ పొజిషన్ అంటే సెల్. అంటే ఓపెన్ పొజిషన్లో మీకు లాభాలు ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారు, ఆటోమేటిక్గా సేల్స్ చేసుకుంటారు. అంటే అక్కడ కరెన్సీ డీవాల్యుయేషన్ ఏమి ఉండదు. ఓపెన్ పొజిషన్లో సెక్యూరిటీస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ అలాంటి సిచ్యువేషన్స్ ఉండడం వల్లనే కదా మనము ఓపెన్ పొజిషన్ని మనము క్లోజ్ చేసేసి క్లోజ్ పొజిషన్ అనేది తీసుకున్నాం. ఇక్కడ సో యాజ్ టు క్లోజ్ ఏ లాంగ్ పొజిషన్, ఇక్కడ మనం చెప్పుకున్నట్టయితే ఓపెన్ పొజిషన్ ప్రకారము లాంగ్ పొజిషన్ ట్రేడర్స్ వుడ్ సెల్ ద అసెట్స్ బ్యాక్ టు ది మార్కెట్ అని మనము చెప్పుకోవచ్చు అండి. అది అర్థమైందా మీకు? కవర్ పొజిషన్ అంటే ఎక్స్చేంజ్ పొజిషన్ అంటే ఓపెన్ పొజిషన్ కానీ, లేకపోతే లాంగ్ పొజిషన్. కవర్ పొజిషన్ అంటే షార్ట్ పొజిషన్. ఈ విధంగా చెప్పుకోవచ్చు. ఇంకా
రెమిటెన్సెస్. ఇక్కడ రెమిటెన్సెస్ అంటే ఆటోమేటిక్గా నేను ఏం చెప్పినాను మీకు, పేమెంట్స్ అనేది మీకు చెప్పినాను. వాట్ ఈస్ మీన్ బై పేమెంట్స్, హౌ టు మేక్ ఏ పేమెంట్స్ ఐ హ్యావ్ సెడ్ యూ. ఇక్కడ మనం చెప్పుకున్నట్టయితే డిపెండ్ చేసి మనం ఏం చేస్తాం, రెమిట్ చేస్తామంటే ఇష్యూ ఆఫ్ డిమాండ్ డ్రాఫ్ట్. ఇష్యూ ఆఫ్ డిమాండ్ డ్రాఫ్ట్, డిడి అంటే డిమాండ్ డ్రాఫ్ట్, ఎంటీ అంటే మెయిల్ ట్రాన్స్ఫర్, ఎంటీ అంటే మెయిల్ ట్రాన్స్ఫర్, టీటీ అంటే ఫ్యాక్స్ కానీ టెలిగ్రాఫిక్ ట్రాన్స్ఫర్స్ కానీ చెక్స్ కానీ, సేల్ ఆఫ్ ఫారిన్ కరెన్సీ నోట్స్, ఇంకా ఎన్ఆర్ డిపాజిట్స్ అంటే మనకు తెలిసిందే నాన్ రెసిడెంట్ డిపాజిట్స్. ఇప్పుడు మనము సెక్యూరిటీస్ ఎక్కడి నుంచైనా మనము ఇష్యూస్ చేసుకోవచ్చు, అది ఇండియన్ ఉండొచ్చు, ఎన్ఆర్ఎస్ ఉండొచ్చు. ఇంకా ఫైనల్ పార్ట్ ఏమిటంటే స్టాటిస్టిక్స్. ఫైనల్ పార్ట్ ఏమిటంటే స్టాటిస్టిక్స్, సబ్మిషన్ ఆఫ్ ది అంటే స్టాటిస్టిక్స్ చూడడం మన యొక్క ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంది, లాస్లో ఉందా, సబ్మిషన్ ఆఫ్ ది రిటర్న్స్, కలెక్షన్ ఆఫ్ ది క్రెడిట్ ఇన్ఫర్మేషను. ఇంకా కలెక్షన్ ఆఫ్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ అంటే ఆల్రెడీ మీకు చెప్పినాను, ఫ్యాక్టరింగ్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోవచ్చు. ఒక్కసారి రివైజ్ చేసుకుందాం మై డియర్ స్టూడెంట్స్. ఇక్కడ ఎక్స్పోర్ట్స్లో ప్రీ షిప్మెంట్ కానీ పోస్ట్ షిప్మెంట్ ఫైనాన్స్ కానీ మనకి ఒక లెటర్ ఆఫ్ క్రెడిట్ అనేది ఎక్స్టెండ్ చేయడం అనేది జరుగుతుంది అడ్వాన్స్లో, ప్రీవియస్ ప్రాసెస్లో, లేకపోతే ఆఫ్టర్ పోస్ట్ షిప్మెంట్ ప్రాసెస్. లెటర్ ఆఫ్ క్రెడిట్ అంటే ఈ విధంగా నేను ఒక కండిషనల్ పేమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఎక్స్పోర్టర్స్ హెల్ప్ కోసం కానీ ఇంపోర్టర్స్ హెల్ప్ కానీ, నేను చెప్పినాను కదా ఎవరైనా గూడ్స్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేయరు, కంపల్సరీ కొంత అడ్వాన్స్ పేమెంట్ అనేది చేయాలి. అలాంటి సిచ్యువేషన్స్లో మనకి ఇలాంటి అడ్వాన్స్ పేమెంట్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా ఎక్స్చేంజ్ పొజిషను, కవర్ పొజిషను, ఇంకా రెమిటెన్సెస్, డిమాండ్ డ్రాఫ్ట్, మెయిల్ ట్రాన్స్ఫర్స్. ఇంకా మనకు తెలిసిందే డిమాండ్ డ్రాఫ్ట్ ఎందుకు ప్రొవైడ్ చేస్తాము. అఫ్కోర్స్ వీ నో దర్ విల్ బి లాట్ ఆఫ్ రీజన్స్. మనం ఏదైనా పేమెంట్ చేయాలన్నా కూడా ఈజీగా మనం డిమాండ్ డ్రాఫ్ట్ అంటే తొందరగా వెళ్ళడానికి ఏమైనా అమౌంట్స్ ఉండొచ్చు. ఈ విధంగా మనము చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ వీడియోలో మనము నెక్స్ట్ పార్ట్ అనేది డిస్కస్ చేస్తాం, స్ట్రక్చర్ ఆఫ్ ది ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్. మై డియర్ స్టూడెంట్స్, నేను ఏమిటంటానంటే కంటిన్యూస్గా ఈ వీడియోస్ అనేది వాచ్ చేయండి, ఎందుకంటే ఇది కంపల్సరీ టాపిక్. ఒక వీడియోకి నెక్స్ట్ వీడియోకి కంపల్సరీ లింక్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.